హాయ్ అండి. వెల్కమ్ టు జెరోస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం చుక్క నూనె లేకుండా, అలాగే ఉల్లి, వెల్లుల్లి లేకుండా బీరకాయ కర్రీని ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 కేజీ లేత బీరకాయలు పొట్టు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నాకిక్కడ 1 కేజీ బీరకాయలకు 5 కప్పుల దాకా ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలను లిడ్‌తో క్లోజ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ బీరకాయలు కుక్ చేసుకోవడం కోసం మనం వాటర్ యాడ్ చేయట్లేదండి. ఇలా లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని స్ట్రైనర్‌లో వేసుకొని, ఇలా కొబ్బరి పాలంతా స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే బీరకాయ కొంచెం కుక్ అయింది. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ 1 కేజీ బీరకాయలకు 2 కప్పుల దాకా కొబ్బరి పాలను యాడ్ చేసుకుంటున్నాను. బీరకాయ ముక్కలు ఈ కొబ్బరి పాలలో బాగా ఉడికిపోయాక, ఇప్పుడిందులో ½ టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, మీ కారానికి సరిపడా కారం వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ మనం ఎలాంటి ఆయిల్ యూజ్ చేయలేదండి. కొబ్బరి పాలు కుక్ అవ్వడం వల్ల ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ కర్రీ రెడీ. ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీని మనం రైస్, రోటీ, చపాతీలోకి సర్వ్ చేసుకోవచ్చు. మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన జెరోస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండే. థాంక్ యూ ఫర్ వాచింగ్.